పచ్చడి చేయడం అయిపోయిందండి. ఇప్పుడు దానికి మనము వేడి అన్నానికి నెయ్యి వేసుకుని పచ్చడి కూడా వేసుకుని కలుపుకుని తిందామండి. అన్నము కలుపుతున్నా కదండి, అంతా పచ్చడి వేసేసుకుని కలుపుతాను నేను. చాలా రుచికరంగా ఉంటుందండి ఇది. మీరందరూ కూడా చేసి చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా కలుపుతున్నాను నేను. కలిపే కొద్దీ ఆ కమ్మటి వాసన చాలా ఇష్టమవుతుందండి. తిందామని అనిపిస్తుంది, నోట్లో నీళ్ళు ఊరుతుంది. ఇప్పుడు ముద్ద తిని నేను చూస్తున్నాను, ఏమన్నా తక్కువైందేమో చూస్తాను. అబ్బా, టేస్ట్ అదిరిందండి, అంత పర్ఫెక్ట్గా ఉందండి. మీరు కూడా ఇలా చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజ నాగండి. ఈరోజు మనము దొండకాయతో పచ్చడి చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. దీన్ని సన్నగా తరుక్కుంటాను, తరిగినాక చూపిస్తాను. దొండకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయలు, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టొమాటో, కొత్తిమీర, జీలకర్ర. దీంతోపాటు చింతపండు, ఉప్పు అన్నీ వేసుకుంటాను, అది చూపిస్తాను. ఇప్పుడు మనము దీన్ని తరుక్కుందాము. ఇప్పుడు దొండకాయ పచ్చడికి కావాల్సినంత అన్నీ వేయించుకుందామండి. చూడండి, దానికి కొద్దిగా నూనె వేసి పల్లీలు వేసి వేయించుకుందామండి. చూడండి, ఊరికే కొద్దిగా వేసినా అండి, ఓ 2 స్పూన్లు అంత పల్లీలు అంతే. ఎందుకంటే దీనికి పల్లీలు ఎక్కువ వేసినామంటే మనము పల్లీలు పచ్చడి వాసన వచ్చేస్తుంది కదండి. దొండకాయ పచ్చడి వాసన ఉండాలి కాబట్టి కొద్దిగా పల్లీలు వేసాను. ఇది కొద్దిగా వేగగానే మనము ధనియాలు కొద్దిగా వేసుకుందామండి. ఒక అర్ధ స్పూన్ అంత ధనియాలు వేసాను. జీలకర్ర అర్ధ స్పూన్ వేసాను. దీన్ని వేయించుకుందాము. చూడండి, ఇది పెద్దగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అవి వేసేసుకుందాము. ఓ 10 పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసుకున్నానండి నేను. చిట్లుతుంది కదా లేకపోతే, అందుకని ఇలా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకుందామండి. కొంచెం వాడితే చాలండి. ఇది అయింది, ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు అయిపోయిందండి, ఇది కరెక్ట్గా తీసేస్తాను. చూడండి, ఇప్పుడు వేయించుకున్నదంతా చల్లారింది, మిక్సీలోకి వేసినాను. ఈ దొండకాయని ఇప్పుడు నూనె కొద్దిగా ఉంది దీంట్లోకి వేస్తున్నాను. వేసి వేయించుకుందాము. ఇది 2-3 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా ఇలా కలర్ వచ్చేస్తుందండి. కానీ ఇదేం లేదు, బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ఉంటే. ఇలాంటి మరెన్నో పచ్చళ్ళకు గాను మన ఛానల్ను వాచ్ చేయండి. దీంతోపాటు బన్నూరు వారి వంటిల్లో కూడా చూడండి. ఈ 2 ఛానళ్ళు మనవేనండి, కాబట్టి మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫస్ట్ వేయించుకుందామండి. తర్వాత మూసి పెట్టి కాసేపు మనము ఇది వాడింది అయినాక వేరేది వేసామండి. అంటే కొంచెము మగ్గుతుంది. నేను నానబెట్టుకున్న చింతపండు దీంట్లోకి వేసేస్తున్నా అండి. ఇది పెద్దగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు వేసుకుందాము. పసుపు వేసి కలిగిపెట్టి చూడండి, ఇది అయింది. ఇందులోకి టొమాటో కూడా వేసేసుకుందామండి. టొమాటో వేసి బాగా మగ్గించుకుందాము. తగినంత ఉప్పు వేస్తున్నా అండి. మీరు కల్లు పైన వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. అది కొన్నిసార్లు నేను పింక్ సాల్ట్ కూడా వేస్తా అండి. పింక్ సాల్ట్ కానీ ఇది కానీ తెల్లది 2 వేసుకునేదేనండి. ఇప్పుడు ఇది కలియబెట్టి ఇలా మూత పెట్టి వాడ్చుకుందాము. టొమాటో అంతా కూడా మెత్తగా అయిపోవాలండి, అంతవరకు వాడ్చుకుందాము. ఇప్పుడు ఇది అయింది చూడండి. దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. అంటే ఇది కొంచెము చల్లారినాక మిక్సీ చేసుకుందాము. ఆవాలు వేసి పోపు వేస్తున్నా అండి. ఆవాలు చిట్పట్లాడినాయండి. ఇప్పుడు దీనికి పోపు దినుసులు వేసేసుకుందాము. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసేస్తున్నాను. తర్వాత
ఎండుమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నా అండి. స్టవ్ కట్టేసాను. ఇంగు వేస్తున్నా అండి. వేగింది ఇది. దీన్ని కరెక్ట్గా పచ్చడి అవ్వగానే పోపులోకి వేసేసుకుందాము. ఇది కచ్చా పచ్చగా మెదిగినాక దీన్ని వేసేసుకుందామండి అంతాను. చల్లారింది ఇది. ఇది మూత పెడుతున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుందాము. ఇంచులో వేసుకుందామండి. ఇలా ఇంచుది వస్తుంది కదండి, దీన్ని నొక్కి వేసుకుందాం మనము. ఫుల్ రన్నింగ్ దీన్ని కంటిన్యూస్గా రన్ చేసేది వద్దండి. చూడండి, ఇది ఇప్పుడు రోట్లో రుబ్బినట్టే అయిందండి. దీనికి ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఉల్లిగడ్డలు మీరు పైన కావాలంటే నంజుకొని తినచ్చండి, లేకంటే ఇందులోకే వేసి 2 సార్లు అంటే సన్న తరుక్కున్నాను నేను. తొందరగా ఇదైపోతుందండి. ఎక్కువ నున్నగానూ కాకూడదు, అలాగని పూర్తి పెద్ద ముక్కలు ఉన్న తినడానికి ఇది కాకూడదు కదండి. పంటికి దొరుకుతుంటే ఆ కమ్మదనం ఉంటుందండి, అందుకలా వేసాను నేను. మీరు ఇలా కావాలంటే కలిపి కూడా ఇలా ఉంచేసుకోవచ్చు. కొంచెము చిన్నగా కావాలి ఇదేనని మిక్సీ వేస్తాండి. ఇంకోసారి వేస్తా జార్లో. చూడండి, ఇప్పుడు అయిపోయింది. ఇలా ఉంటే చాలండి, ఇంకా మెత్తగా కాకూడదు. ఇలా ఉంటే బాగుంటుందండి అన్నాన్ని కలుపుకోవడానికి. నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పోపు వేసేసుకుందామండి, ఇందులోకి కలుపుకుందాము. చూడండి, మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో పెట్టండి నాకు. మీరు ఇలా చేస్తారా, వేరే మెథడ్లో చేస్తారా అనేది కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి, మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ నెయ్యి వేసుకుని అన్నాన్ని కలుపుకుంటే అంత రుచిగా ఉంటుందండి. సో మీరందరూ కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కూడా వేసేసాను నేను. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుందండి. మీకు కారం తక్కువ ఉంది అనిపిస్తే ఈ మిరపకాయలు ఉంటాయి కదండి, దీన్ని మనం నలుచుకోవచ్చండి ఇందులోకి, లేకపోతే అలాగే తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి. చూడండి, పచ్చడితో అన్నం కలుపుకొని తిందాము. వేడి వేడి అన్నం అండి, నెయ్యి వేస్తున్నా. చూడండి, ఇలా కలిపేసాను నేను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి, ముద్ద తింటుంటేనే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. భలే ఉందండి.